ఈ వీడియోలో వాలి సుగ్రీవుడికి ఉన్న శత్రుత్వం ఏంటి, ఇంకా వాలి సుగ్రీవుడు ఉన్న ఋష్యముఖ పర్వతం మీదకి ఎందుకు రాలేడో తెలుసుకుందాం. వృక్షరజస్సు అనే వానరుడు వానర రాజ్యానికి రాజు. ఆయనకి ఇంద్రుడి వల్ల పుట్టిన పెద్దవాడు వాలి. సూర్యుడి అనుగ్రహంగా సుగ్రీవుడు పుట్టాడు. వృక్షరజస్సు చనిపోయాక వాలి రాజయ్యాడు. ఒకసారి వాలికి మయుడు కొడుకు అయిన మాయావి ఒక స్త్రీ విషయంలో గొడవ జరిగింది. ఆ కోపంతో మాయావి వానరాజ్యమైన కిష్కింద ద్వారం దగ్గరకు వచ్చి, వాలి బయటికి రా, నాతో యుద్ధం చెయ్యి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. వాలి బయటికి వచ్చిన వెంటనే ఆ మాయావి పారిపోయాడు. కానీ వాడిని విడిచిపెట్టకూడదు అని వాలి వాడి వెనకే వెళ్ళాడు. నేను మా అన్న వాలి వెనకే వెళ్ళాను. ఆ మాయావి ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోయాడు. వాలి కూడా ఆ గుహలోకి వెళ్తూ, సుగ్రీవా, నువ్వు చిన్నవాడివి, లోపలికి రావద్దు, ఇక్కడే ఆగు, నా పాదాల మీద ఒట్టు అని చెప్పి లోపలికి వెళ్ళాడు. 1 సంవత్సర కాలం నేను ఆ గుహ బయటే నుంచుని ఎదురు చూసా. అప్పుడు కొంతకాలానికి ఆ రాక్షసుడి అరుపులు లోపల నుండి వినిపించాయి. గుహ బయటికి రక్తం ఏరులై ప్రవహించింది. మా అన్నయ్య వాలియే చనిపోయాడనుకుని ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఉండాలని పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆ గుహ నుండి ఎవ్వరూ బయటికి రాకుండా అడ్డుపెట్టా. రాజ్యానికి తిరిగొచ్చినా కానీ ఎవ్వరికీ ఏం చెప్పలేదు. కానీ మంత్రులు మాత్రం సింహాసనం ఎక్కువ రోజులు ఖాళీగా ఉండకూడదు అని బలవంతంగా పట్టాభిషేకం చేసి నన్ను రాజుని చేశారు. కొంతకాలానికి నా అన్న వాలి తిరిగొచ్చాడు. నేను చాలా సంతోషించి, అన్నయ్య, నువ్వు తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఈ రాజ్యం నీదే, నీకు వెంటనే పట్టాభిషేకం చేస్తా అన్నాడు. కానీ మా అన్న వాలి మాత్రం రాజ్యంలో ప్రజల్ని మంత్రుల్ని అందరినీ పిలిచి, నేను మాయావతో యుద్ధం చేయడానికి గుహలోపలికి వెళ్లే ముందు ఈ సుగ్రీవుణ్ణి బయట నా కోసం ఎదురు చూడమన్నా. కానీ వీడు నన్ను లోపల పెట్టి ఆ గుహ ద్వారం మూసేశాడు. ఆ మాయావిని చంపాక నేను బయటికి రాకూడదు అనుకున్నాడు. కిష్కిందకి రాజు అవ్వాలనుకున్నాడు. సొంత అన్నయ్యని రాజ్యం కోసం చంపేయాలి అనుకున్న దుర్మార్గుడి సుగ్రీవుడు అని వాలి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నేను వాలి నుండి తప్పించుకోవడానికి ఈ భూమండలం అంతా తిరిగి చివరికి ఈ ఋష్యముఖ పర్వతం మీదకి వచ్చా. ఈ పర్వతం మీదకి వాలి రాలేడు కనుక ఈ కొండ మీద బ్రతుకుతున్నా అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు, సరే, నేనిప్పుడే వెళ్ళి ఆ వాలిని చంపేస్తా అన్నాడు. కాని సుగ్రీవుడు, వద్దు రామా, ముందు నేను చెప్పేది విను. వాలి రోజు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి తన అంతఃపురం నుండి ఒక్క దూకులో తూర్పు సముద్రం దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసి పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడి నుండి ఒక్క దూకుతో ఉత్తర దక్షిణ దిక్కులకు వెళ్ళి సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేసేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళి పాలు తాగి పెద్ద పెద్ద పర్వతాలను బంతుల్లా గాల్లో విసురుతూ వ్యాయామం చేస్తాడు. ఇంకో విషయం చెప్తారామా, విను అంటూ, పూర్వం దుందుబి అనే రాక్షసుడు ఒంట్లో బలముంది కదా అని సముద్రుడి దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధానికి రా అన్నాడు. కాని సముద్రుడు, నా బలంతో నీతో యుద్ధం చేయలేను, హిమవంతుడు అనే పర్వతం ఉంది, దాంతో యుద్ధం చెయ్యి అన్నాడు. సరే అని హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు. హిమవంతుడు కూడా రాను అనడంతో, అయితే ఎవరితో యుద్ధం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు. నీ తాట తీరాలి అంటే వెళ్ళి కిష్కింద రాజు అయిన వాలితో యుద్ధం చెయ్యి అన్నాడు. వెంటనే ఆ దుందుబి కిష్కిందకు వెళ్ళి కిష్కింద ద్వారాలను పగలగొట్టి నాతో యుద్ధానికి రా అని పెద్ద అల్లరి చేశాడు. భార్యలతో కామసుఖం అనుభవిస్తున్న వాలి బయటకొచ్చాడు. ఆ వాలిని చూసి, కామంతో తాగి ఉన్నవాడితో యుద్ధం చేయను, పో, రేపొద్దున వరకు ఇక్కడే ఉంటా అన్నాడు మాయావి. అప్పుడు వాలి, అవసరం లేదు, ఇప్పుడే యుద్ధం చేద్దాం అని మాయావితో యుద్ధం మొదలుపెట్టాడు. మాయావి తల మీద వాలి ఒక్క గుద్దు గుద్దడంతో ముక్కు చెవుల నుండి రక్తం కక్కుని చచ్చాడు మాయావి. ఆ శరీరాన్ని గిరిగిరా తిప్పి విసిరేస్తే ఆ శరీరం మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది. ఆ ఆశ్రమం అంతా రక్తంతో తడిచిపోయింది. ఆయన కోపం వచ్చి, ఇలా చేసిన వాలి ఇంకా తన సంబంధించిన స్నేహితులు ఇటువైపుకు వస్తే తల 1000 ముక్కలై చనిపోతారు అని శపించారు. అందుకే వాలి ఇక్కడికి రాలేడు కనుక నేను వాలి నుండి తప్పించుకోవడానికి ఈ పర్వతం మీద బ్రతుకుతున్నాని ఆ మాయావి కలేబరం పెద్ద కొండలా మారి అక్కడ పడి ఉండడం చూపించాడు సుగ్రీవుడు. ఇలానే వాల్మీకి రామాయణం మొత్తం వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాస నౌ.